రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కర్నూలులో బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాలతో సహా యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ దుర్ఘటనలో 11 మంది సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. మరో 10 మంది ఆచూకీ గల్లంతు కాగా 20 మంది క్షేమంగా బయటపడ్డారు. అయితే వారంతా బస్సు కిటికీలు వెనుక డోర్ల నుంచి బయటికి దూకడంతో కొందరికి కాళ్ళు చేతులు తలకు గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరిని వైద్యులు ఫస్ట్ ఎయిడ్ చేసి డిశ్చార్జ్ చేయగా ప్రస్తుతం 4 చికిత్స తీసుకుంటున్నారు. మృతుల్లో 2 చిన్నారులు ఉండటం, అలాగే నెల్లూరుకు చెందిన ఒకే కుటుంబంలో 4 మృతి చెందడం తీవ్రంగా కలవరపరిచింది. ఇక ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. నలభై 41 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ కు చెందిన బస్సు కర్నూలు సమీపంలో అగ్ని ప్రమాదానికి గురైంది. వేకువజామున 3 గంటల సమయంలో కల్లూరు మండలం చిన్నటేకూరు సమీపంలోకి రాగానే ఎదురుగా వెళ్తున్న బైకును ఢీకొట్టింది. బైకును కొంత దూరం బస్సు ఈడ్చుకెళ్లడంతో పెట్రోల్ ట్యాంక్ పేలి మంటలు వ్యాపించాయి. చూస్తుండగానే అగ్నికిరలు బస్సు మొత్తం వ్యాపించి నిమిషాల్లోనే వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద సమయంలో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉండగా వారిలో 20 మంది వెంటనే అప్రమత్తమై ప్రాణాలతో బయటపడ్డారు. మరో 20 మంది ప్రయాణికుల ఆచూకీ గల్లంతైంది. బస్సు ఫిట్నెస్ లేకపోవడంతో పాటు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ప్రమాద స్థలంలో ఇప్పటి వరకు 11 మృతదేహాలను వెలికితీశామని జిల్లా కలెక్టర్ సిరి వివరించారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నామని ఆమె వెల్లడించారు. బస్సు ప్రమాదం జరిగిన సమయంలో చాలా మంది స్థానికులు వెంటనే స్పందించారు. చిన్నటేకూరు వద్ద బస్సు ప్రమాదం జరగగానే అటుగా వెళ్తున్న ఓ మహిళ వెంటనే వీడియో తీసి పోలీసులకు సమాచారం అందించింది. వీడియోను పోలీసులకు షేర్ చేయడంతో వారు ప్రమాద తీవ్రతను గుర్తించి అన్ని విభాగాలను అలర్ట్ చేయగలిగారు. అలాగే అదే మార్గంలో వెళుతున్న ఓ వ్యక్తి క్షతగాత్రులను తన కారులో ఎక్కించుకొని కర్నూలులోని ఆసుపత్రికి చేర్చారు. ఇలా చాలా మంది వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడంలో సహాయం అందించారు. బస్సు ప్రమాద ఘటన ప్రాంతాన్ని ఎంపీ బస్తిపాటి నాగరాజు పరిశీలించారు. బస్సులో సజీవ దహనమైన మృతదేహాలను చూసి ఎంపీ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ప్రమాదంపై అధికారులు స్థానికులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రమాదంలో గాయపడి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ ని ఆదేశించారు. బస్సు అగ్ని ప్రమాదానికి గురైన ఘటనలో ప్రయాణికులు మృతి చెందడం బాధాకరమన్న ఎంపీ నాగరాజు ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం తరపున ఆదుకుంటామని ఆయన తెలిపారు.
కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రులు చంద్రబాబు రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇక బస్సు ప్రమాద ఘటనపై సిఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్ఫరెన్స్ నిర్వహించారు. తక్షణమే ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సిఎస్ తో పాటు ఇతర అధికారులతో మాట్లాడిన చంద్రబాబు ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ఉన్నత స్థాయి యంత్రాంగం అంతా ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని చంద్రబాబు ఆదేశించారు. క్షతగాత్రులకు, బాధితులకు అవసరమైన సహకారం అందించాలన్నారు. ఇక కావేరీ ట్రావెల్స్ బస్సు దగ్ధము, పలువురి మృతిపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘోర ప్రమాదం తనను తీవ్రంగా కలవరపరిచిందని, మృతుల కుటుంబాలను ఉదారంగా ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు జగన్మోహన్ రెడ్డి. కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాద ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని కిషన్ రెడ్డి తెలిపారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అలాగే ప్రమాదంలో మృతి చెందిన బాధితుల కుటుంబాలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని రకాలుగా భద్రతా ప్రమాణాలు ఉండేలా చర్యలు చేపట్టాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించారు పవన్ కళ్యాణ్. ఇక ఈ ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు మా కర్నూలు జిల్లా ప్రతినిధి సుంకన్న ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సుంకన్న, ఈ ప్రమాదానికి సంబంధించిన విశేషాలు ఏంటి? రాధిక, ఈరోజు తెల్లవారుజామున 3:15 కర్నూలు శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే ఈ బస్సులో దాదాపు 41 మంది ప్రయాణిస్తున్నారు. అంటే ప్రైవేట్ ట్రావెల్స్, కావేరీ ట్రావెల్స్ బస్సులో 41 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అయితే ఎదురుగా వస్తున్న బైక్ బస్సు ఢీకొనుందా లేదా బైక్ లేకుంటే బైకే బస్సు ఢీకొనుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే ఆ రెండు ఢీకొనడం వల్ల ప్రమాదం డైరెక్ట్ బస్సు కిందికి పోవడం వల్ల అక్కడ ఆయిల్ ట్యాంకర్ లీక్ అయ్యి ఒక్కసారిగా బస్సు దగ్ధమైంది. అందులో 40 మంది ప్రయాణిస్తున్నారు. అందులో 20 నుంచి 23 మంది దాకా దుర్మరణం చెందారని చెప్పి కలెక్టర్ అంటే చెప్పింది. అయితే ఈ ఘటనపై ఎలా జరిగిందనే కోణంలో డిఐజీ ప్రవీణ్ కుమార్, అలాగే ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆల్రెడీగా బస్సు ప్రమాదంపై దర్యాప్తు ముందరం చేశారు. అయితే ఈ ఘటన పైన రాష్ట్ర ముఖ్యమంత్రి విదేశాలు ఉండగా అక్కడ ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ బస్సు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే ఈ ప్రమాదం చాలా జరగడం చాలా బాధాకరము. మృతి కుటుంబాలకి సంతాపం ప్రకటించారు. అయితే బస్సులో ప్రయాణించిన మిగతా ప్రయాణికులకి ఎలాంటి మెరుగైన వైద్యం అందించాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. అయితే ఈ ఘటనా స్థలానికి కర్నూలు ఎంపీ బస్వర్ నాగరాజు, అలాగే కర్నూలు మంత్రి టీజీ భరత్ కూడా చనిపోయిన కుటుంబాలకు ప్రగాఢ సంతాపం చెప్తారు. అయితే ఈ ఘటన ఎలా జరిగింది అనే కోణంలో పోలీసులు అలాగే ముమ్మర ప్రయత్నం చేపట్టారు. అయితే బస్సు డ్రైవరు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు, ఇంకో డ్రైవరు పరారులో ఉన్నట్టు అధికారులు డిఐజీ ప్రవీణ్ కుమార్ మీడియా సమక్షంలో చెప్పడం జరిగింది. అయితే ఈ ఘటన ఎలా జరిగింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాధిక,
సుకన్య, చూసుకున్నట్లయితే ఇది అతిపెద్ద ప్రమాదం అని చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదంలో ఎంతమంది చనిపోయినట్టుగా తెలుస్తోంది? ఇంకా ఏమైనా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఏమైనా ఉందా? అంటే దీంట్లో ఇప్పటి వరకు 11 మంది మృతదేహాలు గుర్తించడం జరిగింది అధికారులు. అయితే ఇప్పుడు దాకా మనకు అందిన సమాచారం ప్రకారం దాదాపు 20 మంది దుర్మరణం చెందారని చెప్పారు. అయితే ఇంకా 2-3 పరిస్థితి క్రిటికల్ గా ఉందని చెప్పారు. అయితే కొంతమంది 21 మందికి ఇంకా అంటే ప్రభుత్వ ఆసుపత్రి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నారు. అయితే కొంతమందికి తీవ్ర గాయాలయ్యి వాళ్ళకి ఎలాంటి వైద్యం అందించాలని చెప్పి ముఖ్యమంత్రి విదేశాల నుంచి అధికారులకు ఆదేశించడం జరిగింది. అయితే దీనిపైన డీజీపీ కూడా ఆరోధిస్తున్నట్లు అంటే ఈ సంఘటన ఎలా జరిగిందని చెప్పి పోలీసులు ఎప్పటికప్పుడే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే మృతుల కుటుంబాలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం ఉంది. అయితే ఒకరిద్దరు సీరియస్ గా ఉందని చెప్పి కలెక్టర్ వెల్లడించడం జరిగింది. అంటే ఇప్పటి వరకు కర్నూలు జిల్లాలో ఇలా జరగడం చాలా చాలా దుర్ఘటన. ఇంత పెద్ద దుర్ఘటన జరగడం చాలా బాధాకరం. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించడం జరిగింది. సుంకన్న, చూసుకున్నట్లయితే ఈ ప్రమాదానికి సంబంధించి డ్రైవర్ కావచ్చు, అలాగే క్లీనర్ కావచ్చు, వారి ఆచూకేమైనా తెలిసిందా? పోలీసులు ఏమంటున్నారు? అంటే అధికారులు అడగడం అంటే మీడియా వాళ్ళు అడగడంలో డిఐజీ ప్రవీణ్ కుమార్ అడిగితే ఆయన ఒక ఇద్దరు డ్రైవర్లు ఉంటారు ప్రైవేట్ ట్రావెల్స్. అంటే ఒక డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు. అంటే మెయిన్ డ్రైవర్ ఆయన పరాలు ఉన్నాడని చెప్పి డిఐజీ ప్రవీణ్ కుమార్ మీడియా ముఖ్య సమక్షంలో చెప్పడం జరిగింది. అయితే ఆ డ్రైవర్ గాలింపు అంటే ప్రైవేట్ యాజమాన్యంతో కూడా మాట్లాడడం జరిగింది. అంటే వాళ్ళు కూడా పోలీసులు అంటే డిఐజీ ప్రవీణ్ కుమార్ కూడా వాళ్ళతో కూడా చర్చిస్తున్నాము. అంటే వాళ్ళ ప్రైవేట్ యాజమాన్యాన్ని కూడా తొందరగా అదుపులో తీసుకున్నాము. ఎలా జరిగింది ఎలా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాము. అంటే ఇది తెల్లవారుజామున 3:15 జరిగింది. ఇది చాలా దుర్ఘటన. ఇది చాలా ప్రమాదకరం. అంటే ఈ ప్రమాదం పైన అధికారులతో ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి ఏమంటే పోలీసుల రంగంలోకి ఈ దుర్ఘటన ఎలా జరిగింది అనే కోణంలో పరిశీలిస్తున్నారు. రాధిక.